ఆంధ్రప్రదేశ్లో పందాల రాయులు బోల్డ్ అంతమంది ఉంటారు. గోదావరి జిల్లాలు, తర్వాత కృష్ణా, గుంటూరు, ఈ నెల్లూరు, ఈ జిల్లాల్లో హయ్యెస్ట్ అనమాట. లక్షలు కాదు కోట్లలో కూడా పందాలు వేసేస్తుంటారు. కోడి పందాలు కాదు, ప్రతి అంశం మీద పందాలు, రాజకీయ పందాలు. జనసేన తెలుగుదేశం కలుస్తుందని, బీజేపీ కలుస్తుందని పందాలు వేసిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే 25కి మించి సీట్లు ఇవ్వడు జనసేనకి అన్నటువంటి పందాలు వేసిన వాళ్ళు ఉన్నారు. బీజేపీకి 10 మించి ఇవ్వడు అని పందాలు వేసిన వాళ్ళు ఉన్నారు. 5కు మించి ఇవ్వడని పందాలు వేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ రిజల్ట్ మీద పందాలు నడుస్తున్నాయి. రూపాయి, రూపాయి పావలా, రూపాయిన్నర పందాలు. ఎట్లా అంటే జగన్కి 70 దాటి రావు అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ అనుకూలూరు వేస్తున్న పందాలు. 88 తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుందని ఒక పందెం, అది రూపాయికి రూపాయి. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్కి 10 సీట్లు దాటతాయి, 11 వస్తాయి అని చెప్పేసి రూపాయి పావలా పందెం. అంటే రూపాయి పందెం వేస్తే రూపాయి పావలా ఇస్తారు ఎక్స్ట్రా. అలాగే భారతీయ జనతా పార్టీకి 4 గెలుస్తుంది అని చెప్పి కాస్తున్న పందెం రూపాయికి రూపాయి. అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలుస్తుంది అన్నటువంటి పందాలు కాస్తున్నటువంటి వాళ్ళు రూపాయికి రూపాయి ఇది రేంజ్లో ఉంది. ఇంకొక వైపుని చూస్తే వైసీపీ అనుకూలులు వచ్చేటప్పటికి వైసీపీదే అధికారం, 100 దాటుతుంది వైసీపీ అని పందెం కాస్తున్నటువంటి వాళ్ళు రూపాయికి రూపాయిన్నర కాస్తున్నారు. అట్లాగే వైసీపీకి 120 దాటుతాయని రూపాయికి రూపాయి పావలా పందెం కాస్తున్నారు. 150 వస్తుందని మాత్రం ఎవరు పందెం కాయట్లేదు. అట్లాగే ఏది అవినాష్ రెడ్డి ఓడిపోతాడు అన్నటువంటి పందెం, అవినాష్ గెలుస్తాడన్న పందెం, అట్లాగే షర్మిలకి 1,00,000 దాటుతుందని పందెం, 1,00,000 దాటదని పందెం, లోకేష్ గెలుస్తాడని పందెం, లోకేష్ ఓడతాడని మాత్రం పందెం ఎవరు కాయట్లేదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ జగన్ ఓడతాడని ఎవడు పందెం కాయట్లా, పవన్ ఓడతాడని కూడా ఎవరు పందెం కాయట్లా, బాబు ఓడతాడని కూడా పందెం కాయట్లా. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు.